ముస్లింస్ల అభ్యున్నతి కోసము, ముస్లింల శ్రేయస్సు కోసము, వాళ్ళ రక్షణ కోసమే మేము పార్టీని ఏర్పాటు చేశామని ఎంఐఎం వాళ్ళు చెబుతున్నారు కదా. ఒక ముస్లిం అంటే ఒక మతపరమైన పార్టీ ఎంఐఎం పార్టీ అంటే ఇది మా ఫ్రెండ్షిప్గా మన అందరు కలిసి ఉంటేనే ఈ దేశం బాగుంటుంది. ఒకవైపు ఎంఐఎం ముస్లిం మాత్రమే అంటారు, అంటే ఒక ముస్లిం మతానికి సంబంధించిన పార్టీ ఉండగా, మరోవైపు టీఆర్ఎస్ అంతో ఇంతో మేము మేలు చేస్తామని చెప్తున్న టీఆర్ఎస్ ఉండగా, ఈ పార్టీలను కాదని కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముస్లిం ఎమ్మెల్యే అభ్యర్థులను ఎందుకు ముస్లిమ్స్లు ఆదరించాలి? కాంగ్రెస్ పార్టీ ఒక ఐడియాలజీ మీద నడుస్తుందండి. ఈ మన దేశంలో హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అందరు కలిసి ఉంటేనే ఈ దేశం ఉంది. మా గులిస్తాన్ ఇట్లనే ఉంది. మా పాపులేషన్ ఎంత ఉందండి? ఒక 14-15%, 18%, 20% మ్యాక్సిమం చూసుకుంటే 80% హిందూసే కదా. సో ఈ ఉన్న తర్వాత కూడా మేము సేఫ్గా ఇండియాలో ఉన్నామంటే అది 80% హిందూస్ ఆర్ సెక్యులర్. ఇక్కడ వైపు 20% హిందూస్ ఆర్ హిందూ రాష్ట్ర కావాలని చెప్తారు. ఒకవైపు ముస్లిం వైపు చూసుకోండి, 80% ముస్లిమ్స్ ఆర్ సెక్యులర్, 20% ముస్లిమ్సే మాకు ఎంఐఎం అని ఎగురుతారు. అది ఎక్కువది ఏం ఉండదు. ఏంటంటే వీళ్ళు ఓన్లీ డివైడ్ చేసి వాళ్ళు చేసుకుంటారు. మేమైతే డెవలప్మెంట్ పైన పని చేస్తాం. మా కాన్సెప్ట్ సెక్యులరిజంని కరెక్ట్ పెట్టుకొని, డెమోక్రసీలో చేసుకొని, కాన్స్టిట్యూషన్ని సేవ్ చేసుకొని, మేము ఉన్న కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ చేసుకొని, దాని గురించి మాకు డెవలప్మెంట్ గురించే మీరు ఓటు వేయాలి. కానీ మత ప్రకారం మాకు ఓటు అవసరమే లేదు. ఎవరన్నా కానీ కాంగ్రెస్ పార్టీది ఐడియాలజీ ఒక సెక్యులర్ పార్టీ అంటారు. సెక్యులర్ పార్టీ. ఓకే, మీరు చెప్పిన సెక్యులర్ పార్టీ మైనార్టీని అందరినీ కూడా సమానంగా చూస్తుంది. రిజర్వేషన్ల కోసం పాటుపడి, ముస్లింల రిజర్వేషన్ కోసం పాటుపడింది కాంగ్రెస్ పార్టీని. ఓకే, అంతా బాగుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహాకూటమిగా ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, సిపిఐ, టీజేఎస్, తెలంగాణ జనసమితి పార్టీ, ఈ పార్టీలన్నీ కూటమిగా ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ దాదాపు 94 సీట్లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికి 14 టీడీపీ, ఒక 8 స్థానాలు టీజేఎస్, ఒక 3 సిపిఐ అని అన్నారు. ఇవన్నీ సీట్లు పంచుకున్నారు. అయితే 94కు గాను తొలి విడత 65 సీట్లు ప్రకటిస్తే, తొలి జాబితా 65 మంది పేర్లు ప్రకటిస్తే, ఆ జాబితాలో రామారామి నలుగురికి మాత్రమే, చార్మినారు, నాంపల్లి, కామారెడ్డి, చాంద్రాయనగుట్ట, ఈ 4 నియోజకవర్గాలు మాత్రమే ముస్లిం అభ్యర్థులు ప్రకటించారు. ఇక మీరు ముస్లింలకు అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే 53 నియోజకవర్గాలలో ముస్లింలు ప్రాబల్యం ఉంది, వాళ్ళ ఓట్లు కీలకం కానున్నాయి అక్కడ అంటారు. అంత ప్రభావితం చేస్తున్నప్పుడు, వాటి ఓట్లు అంత కీలకమైనప్పుడు మీరు నలుగురికి మాత్రమే ఇప్పటి వరకు సీట్లు కేటాయించారు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? మీకు ముస్లింల మీద నిజంగా అంత ప్రేమ ఉందని తెలుస్తుందా? అంటే ఒకటి చెప్పాలంటే, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు 53 కాన్సెప్ట్ 40 సీట్స్లో, నేను అనుకుంటే 40 సీట్స్లో ముస్లిం ఓట్ది కొంచెం ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఆ 40 సీట్స్లలో ముస్లిం పర్సంటేజ్ అంత లేదు. ముస్లిం పర్సంటేజ్ ఉన్న కాన్స్టిట్యున్సీ ఓన్లీ ఓల్డ్ సిటీయే. ఇప్పుడు మీరు కామారెడ్డి చూసుకోండి, అక్కడ కూడా ముస్లిం డామినేటెడ్ కాదు, అది జనరల్గా అక్కడ హిందూస్ ఎక్కువ ఉన్నారు. ముస్లిం పర్సంటేజ్ ఎంత ఉంది? 10%, 15% ఏముంటుంది. వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా మీకు ఎక్కువ ముస్లిం పర్సంటేజ్ లేదు. మీకు ఎక్కువ ఉన్న ప్రాంతం ఓన్లీ ఓల్డ్ సిటీయే. దాంట్లో ఓల్డ్ సిటీలో మేము 100% ఓల్డ్ సిటీలో మేము 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఆ 7 కాన్స్టిట్యున్సీలో మేము 7 సీట్లు ఇవ్వాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్లస్ మేము ఇప్పుడు ఒక కుటుంబీ ప్రకారం మలక్పేటలో ముస్లింకే ఇవ్వడం జరిగింది. అది మా ప్లాట్ఫామ్ ముజఫర్ గారికి ఇవ్వడం జరిగింది. చార్మినార్కి ఇచ్చినాము, చంద్రాన్గుట్ట ఇచ్చినాము, ఇప్పుడు ఇంకా బహదూర్పుర ఇస్తాము, కార్వాన్ ఇస్తాం. గోషామాయిలు అయితే మన ముఖేష్ గౌడ్ గారు ఉంటారు. ఇక్కడ ఉన్న గోషామాయిలు కూడా ముస్లిం డామినేటెడ్ కాదు. అక్కడ కూడా మెజారిటీ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి, కానీ ముస్లిం డామినేటెడ్ కాదు. ఓన్లీ ముస్లిం ఓటు పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఆ ఓట్ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళ రోల్ ఉంటుంది ఎలక్షన్లో. కానీ ఒక ముస్లిం క్యాండిడేట్ అక్కడ గెలవలేరు. ఆ ప్రకారం చూసుకుని, ఎందుకంటే అలాంటి ఉన్నప్పుడు ఎంఐఎం పోయి ఏం చేస్తుంది? అక్కడ ముస్లిం క్యాండిడేట్ పెట్టి ముస్లిం ఓట్ని డివైడ్ చేసి మళ్ళీ తిరిగి ఈ కాంగ్రెస్ పార్టీని ఓడించడం జరుగుతుంది. అదే వాళ్ళు చేసిన పనులనే అవి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.